Hello, hi viewers, welcome back to my channel SR Studio. Please do subscribe, like, share, comments on comment section. యూనిట్ 1లో మనం కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ గురించి నేర్చుకుందాం. కామర్స్లో బిజినెస్ అనేది ఇది డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ అని ఇది మనకు 10 మార్క్స్కి వచ్చేసి మనకు కామర్స్లో అడుగుతున్నారు. ఫస్ట్ మనకు అకార్డింగ్ టు ఎల్హెచ్ అని బిజినెస్ గురించి ఏం చెప్పాడంటే బిజినెస్ మే బి డిఫైన్డ్ యాజ్ హ్యూమన్ యాక్టివిటీస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ప్రొడ్యూసింగ్ అండ్ అకరింగ్ వెల్త్ త్రూ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గుడ్స్. బిజినెస్ని ఏం చెప్పాడంటే ఒక హ్యూమన్ యాక్టివిటీస్ కింద పరిగణన చేశాడు. మనం ఒక ప్రొడ్యూస్ చేసిన వస్తువులకు మనకు వచ్చే వెల్త్ని ఒక వస్తువులు సేల్ చేయడం వల్ల మరియు కొనడం వల్ల మరియు అమ్మడం వల్ల కానీ మనకు వచ్చే వెల్త్ని మనం బిజినెస్ యాక్టివిటీగా అనుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ నేచర్. ఫీచర్స్ అన్న క్యారెక్టరిస్టిక్స్ అన్న నేచర్ అన్న ఒకటే అండి. దీంట్లో మనం ఏది అడిగినా కానీ ఈ క్వశ్చన్ మనం రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఉండే ఫీచర్స్ని మనం నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఎకనామిక్ యాక్టివిటీ అంటే మనం డబ్బులకు సంబంధించి ఏ యాక్టివిటీ చేసినా మనం ఎకనామిక్ సంబంధించి ఏ యాక్టివిటీ చేసినా మనం ప్రాఫిట్కి సంబంధించి ఏ యాక్టివిటీ చేసినా ఆర్థికంగా ఏది మనం సేవ చేసినా ఏ పని చేసినా మనం ఎకనామిక్ యాక్టివిటీ అనుకోవచ్చు. ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనకు వచ్చేసి ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ మనం తయారు చేయడం మరియు పంపిణీ చేయడం గూడ్స్ని సర్వీసెస్ని మన సేవలను మరియు వస్తువులను తయారు చేయడం మరియు పంపిణీ చేయడం దీన్ని మనం ఎకనామిక్ యాక్టివిటీ అనుకోవచ్చు. ఇది సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనకు ఇది డీల్స్ విత్ గూడ్స్ సర్వీసెస్ మరియు గూడ్స్ తోటి మనకు డీల్ చేస్తుంది. ఇది మనకు వచ్చేసి టు గెట్ ప్రాఫిట్ గూడ్స్ మనం వస్తువులు కొనుగోలు చేసినా మరియు అమ్మినా కానీ మన మెయిన్ మోటివ్ ఏంటిది? టు గెట్ ప్రాఫిట్స్. మనం ఏ బిజినెస్ చేసినా ఏ గూడ్స్ అమ్మినా కానీ మనం ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. కన్జ్యూమర్ గూడ్స్ అండ్ ప్రొడ్యూస్ గూడ్స్. కన్జ్యూమర్ గూడ్స్ అంటే మనకు కన్జ్యూమర్ యొక్క గూడ్స్ అన్నమాట. ప్రొడ్యూస్ గూడ్స్ అంటే మనం ప్రొడ్యూస్ చేసే గూడ్స్. కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ అనేది మనం ఆల్రెడీ తయారు చేసింది మనం యూస్ చేస్తున్నాం, దాన్ని కన్జ్యూమర్ గూడ్స్. ప్రొడ్యూస్ గూడ్స్ అంటే ప్రొడ్యూస్ చేసే గూడ్స్ మనం ఏదైతే మనం ప్రొడ్యూస్ చేయడానికి వాడతామో ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ. సర్వీసెస్ వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్, వేర్ హౌస్ గూడ్స్. సర్వీసెస్ అనేటివి మనకేంటిదంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసినామండి, ఏదైనా గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్ ఏదైనా తయారు చేసినాం, దాన్ని స్టోరేజ్గా ఉంచుకోవడానికి దాని యొక్క మనం ప్రోడక్ట్స్ని అందించడానికి మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసి దాన్ని మనం స్టోర్ చేయడానికి మనం ఫస్ట్ గూడ్స్ అనేటివి అమ్మడానికి ముందు మనం స్టోర్ చేస్తాం, అదే మనకు గోదాం కూడా అంటామండి. మనకు సర్వీసెస్ వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ ఆర్ వేర్ హౌస్ గూడ్స్, ఇవి 2 మనకు సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి సెల్ ప్రోడక్ట్ సోప్ టు బి బై ప్రోడక్ట్ ఎక్స్చేంజ్. ఏ అనే వ్యక్తి మనకు ఒక సోప్ అనేది బి అనే వ్యక్తికి అమ్మాడు. బి అనే వ్యక్తి ప్రోడక్ట్ని మనకు సోప్ అనేది కొన్నాడు, అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ అయింది. బి అనే వ్యక్తి కొన్నాడు, ఏ అనే వ్యక్తి అమ్మాడు, అంటే ఇక్కడ మనీ అనేది అటు ఎక్స్చేంజ్ అయింది, సోప్ అనేది ఇటు ఎక్స్చేంజ్ అయింది. దీన్నే ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ అంటాం. ఒకరి చేతి నుండి ఒకరి చేతికి మారడాన్ని మనం ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ అని నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫోర్త్ పాయింట్ వచ్చేసి రిస్క్ మోటివ్. ఏ బిజినెస్ కానీ మనకు రిస్క్ అనేది ఉంటుంది. 5th పాయింట్ రిస్క్ అండ్ అన్సర్టనిటీ. రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఏ బిజినెస్ చేసినా ప్రాఫిట్స్ రావచ్చు, ప్రాఫిట్స్ వస్తే అది అలానే కొనసాగిస్తాం. నెక్స్ట్ ప్రాఫిట్స్ రాకుంటే మనం క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దానికి టైం అనేది మనం పర్టికులర్గా చెప్పలేము, కొనసాగకపోవచ్చు. కాబట్టి ఆ బిజినెస్ అనేది అన్సర్టనిటీ. నెక్స్ట్ వచ్చేసి మనకు టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఇందులో మనకు టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ నేర్చుకుందాం. బిజినెస్ అనేది మనకు ఈ బిజినెస్ ఉంది కదా, ఈ బిజినెస్ అనేది మనకు 2 మార్క్స్కి వస్తుంది. నెక్స్ట్ ప్రొఫెషన్ కూడా మనకు 2 మార్క్స్కి వస్తుంది.
ఈ బిజినెస్లో వచ్చేసి మనకు ఫస్ట్ నేర్చుకుందాం కదా బిజినెస్ అంటే ఏంటిది అనేది. ఇది రాస్తే మనకు సరిపోతుంది, 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషన్ కూడా 2 మార్క్స్కి వస్తుంది. ప్రొఫెషన్ కూడా మనకు 2 మార్క్స్కి వస్తుందని. అసలు ప్రొఫెషన్ అంటే ఏంటిదో మనం తెలుసుకుందాం. ప్రొఫెషన్ అంటే అది దేని మీద ఆధారపడింది. ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్. మనకు ఏ ప్రొఫెషన్ రావాలన్నా, ఏ వృత్తి, ఫర్ ఎగ్జాంపుల్ లాయర్, డాక్టర్, టీచర్ ఎక్సెట్రా, అది రావాలంటే మనం ఎడ్యుకేషన్ ఉంటేనే, నాలెడ్జ్ ఉంటేనే మనకు వస్తుంది. ఇట్ ఈజ్ ఏ పర్సనల్ సర్వీసెస్. ఇది ఒక పర్సన్కి సంబంధించింది కాబట్టి ఇది పర్సనల్ సర్వీసెస్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ట్రీట్స్ పేషెంట్ అండ్ గెట్ ఫీ ఫర్ హిస్ సర్వీస్. డాక్టర్ అనేవాడు మనకు పేషెంట్కి సర్వీస్ చేస్తాడు. సర్వీస్ చేసిన దానికి ఫీ చేస్తాడు. అంటే ఈ ప్రొఫెషన్ ఇది ఒక డాక్టర్ అనేది ప్రొఫెషన్. డాక్టర్ చేసిన సర్వీస్కు డాక్టర్ మన ఎంతనైనా సర్వీస్ చేసుకోవచ్చు, ఎంతనైనా సంపాదించుకోవచ్చు తన ప్రొఫెషన్ ద్వారా. దీన్నే మనం ప్రొఫెషన్ అనుకోవచ్చు. దీనికి పర్టికులర్ అమౌంట్ అనేది ఉండదు మనకు. అది వాళ్ళు ఎంత సంపాదించుకుంటే అంత అనొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ ఏంటో నేర్చుకుందాం. ఇది 2 మార్క్స్కి వస్తుంది. ఇది కూడా మనకు ఎగ్జామ్స్లో. ఎంప్లాయ్ రిటర్న్ గెట్ శాలరీ అమౌంట్. ఎంప్లాయ్ అనేది మనకు ఎంప్లాయ్మెంట్ చేస్తే అది శాలరీ అమౌంట్లో వస్తుంది. ఆర్ సర్వీస్ ఇన్వాల్వ్ ఇన్ వర్కింగ్ అండర్ ఏ కాంట్రాక్ట్ టు వేజ్ ఆర్ శాలరీ. మన వర్క్ చేస్తే ఒక కాంట్రాక్ట్ బేసిక్గా చేస్తే ఆర్ మామూలుగా జనరల్గా చేసినా కానీ మనకు వేజ్ అనేది శాలరీ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక కూలీ ఉంటాడు. ఆ కూలీ ఎంత పని చేసినా, ఇంత వర్క్ మొత్తం చేసినా కానీ ఒక పర్టికులర్ అమౌంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం ఒక కాంట్రాక్ట్ తీసుకుంటాం. ఆ కాంట్రాక్ట్ అనే ఎంప్లాయ్మెంట్కి మనం పర్టికులర్గా ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు. అది 1 మంత్ కానీ 1 డే కానీ మనకు పర్టికులర్ అమౌంట్ ఫిక్స్ చేస్తారు. ఎంత పని చేసినా కానీ దీన్ని మనం ఒక పర్టికులర్ అమౌంట్ అనేది మనకు ఫిక్స్ చేసి ఎంత పని చేసినా మనకు ఒక పర్టికులర్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఇచ్చేదాన్ని మనం ఎంప్లాయ్మెంట్ అనుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్.